మన దేశంలో టాలెంటెడ్ పర్సన్స్ ని బయట దేశాల వాళ్ళు తొక్కాల్సిన అవసరం లేదు. మన దేశం వాళ్ళే ఎలా తొక్కేస్తున్నారు అనేది ఒక్కసారి వీడియోలో చూడండి, మీకే అర్థమైపోతుంది. వినేష్ పోగట్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈమె ఇప్పటికి చూసుకున్నా గానీ మన దేశం కోసం 15 నుంచి 17 మెడల్స్ కష్టపడి సంపాదించారు. అయితే ఫ్రెండ్స్, మన వినేష్ పోగట్ గారు ప్యారిస్ ఒలింపిక్స్ లో తన చివరి మ్యాచ్ ఆడుతుండగా ఈమె బరువు అనేది 100 నుంచి 150 గ్రాములు ఎక్కువగా ఉండడం వల్ల ఫైనల్స్ కి ఈమె క్వాలిఫై అవ్వలేక, అంటే డిస్క్వాలిఫై అయిపోయి సిల్వర్ మెడల్ తోనే మన దేశానికి రిటర్న్ రావాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత వినేష్ పోగట్ గారు కంప్లీట్ గా మ్యాచెస్ అన్ని కూడా ఆపేసి పెళ్లి చేసుకుని అలాగే ఒక బాబుని కన్నారనమాట. సో దీంతో వినేష్ గారి లైఫ్ లో ఆల్మోస్ట్ 2 నుంచి 3 ఏళ్ల వరకు గ్యాప్ అనేది వచ్చిందనమాట. అంటే ఎటువంటి మ్యాచెస్ ఆడలేదు. ఫ్రెండ్స్, తల్లి అయిన తర్వాత కూడా ఆమె సమస్యలన్నింటినీ కూడా పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టేసి రానున్న ఏషియన్ గేమ్స్ లో ట్రయల్స్ కోసం ఆమె అప్లై చేస్తే క్లియర్ గా వినేష్ పోగట్ గారు ట్రయల్స్ కి రావడానికి లేదని చెప్పేసి 2025, 2026లో ఎవరైతే మెడల్స్ సంపాదించారో వాళ్ళు మాత్రమే ఈ ఏషియన్ గేమ్స్ కి అర్హులు అని చెప్పేసి ఒక నియమం పెట్టారు. సో అబ్సల్యూట్ గా లాస్ట్ 2 to 3 ఇయర్స్ వరకు వినేష్ పోగట్ గారు పెళ్లి చేసుకోవడం, బిడ్డను ప్రసవించడం ఈ పనుల్లోనే ఉండిపోయారు. క్లియర్ గా ఏషియన్ గేమ్స్ లో వినేష్ పోగట్ గారిని ఆడనీయకుండా చేయడానికే ఈ నిబంధన తీసుకొచ్చారని చెప్పేసి మన వినేష్ గారు డైరెక్ట్ గా హైకోర్టు ని ఆశ్రయించినా కూడా డైరెక్ట్ గా హైకోర్టులోనే రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఈ వినేష్ పోగట్ అనే ఈమె మన దేశాన్ని అవమానించింది, చివరి మ్యాచ్ లో ఈమె కేర్లెస్ గా ఉండడం వల్లే ఈ రోజు మనం డిస్క్వాలిఫై అయిపోయాం, మన గోల్డ్ రాలేదని చెప్పేసి ఈమెను నిందిస్తూనే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈమెను ఏషియన్ గేమ్స్ లో ఆడనివ్వమని చెప్పేసి రెజ్లింగ్ ఫెడరేషన్ చెప్పడం ఎంతవరకు న్యాయం? మన దేశం కోసం అహర్నిశలు కష్టపడేటటువంటి వీరులకు ఇచ్చేటటువంటి మర్యాద ఇదా ఫ్రెండ్స్?